అందరికీ నమస్కారం. నా పేరు రోనిక్ తిరుపతిరావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తించేది మన రాజధాని. ఎవరికైనా ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి, దేశానికైనా రాజధాని ఉండాలి. కానీ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు. అది మీకు అందరికీ తెలిసింది. గత 5 ఏళ్ళలో అదే పరిస్థితి జరిగింది. ఎవరు ఎక్కడే చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిని కల్పించారు ఒక సన్నాసులు, సైకో సన్నాసులు. ఎందుకంటే మనకు ఒక రాజధాని ఉంది, అత్యున్నతమైన రాజధాని. అమరావతి మన రాజధాని. ఎవడవునన్నా కాదన్నా వాడి సొంత సొమ్ములు కాదు, వాడి తాత సొమ్ములు కాదు, వాడి అబ్బ సొమ్ములు కాదు. ఈ రాష్ట్రం అంతా ప్రజలు, 5 కోట్ల ప్రజలది. ఎవడో ఏదో అవాకులు చవాకులు చెప్పాడని సిద్ధి కాదు. ఒకడు 3 రాజధానులు అంటాడు, ఒకడు 3 రాష్ట్రాలు అంటాడు, ఇంకొకడు ఇంకేదో పేలుతాడు, శ్మశానాలు అంటాడు. ఏంటనుకున్నారు వాళ్ళు? రాజధాని వాళ్ళు ఏంటంటే ఏదో అధికారం వచ్చిందంటే నెత్తి కొమ్ములు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే ప్రజలు ఏం చేస్తారనుకున్నారు? దౌర్భాగ్యం ఏంటి కదా. సో ఇష్టం వచ్చినట్టు మీరు పోగడానికి ఇది కాదు. ఒకడు శ్మశానం అంటాడు. ఏం చెప్పాలి ఇటువంటి వాళ్ళకి? వాడు ఏం కట్టలేదు అంటాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాయనేది తెలియాలి. ఇప్పుడు చూస్తాం. ఏంటంటే రాజధాని ఏదో మీ ఇల్లు కట్టడానికని ఒక మామూలు ఇల్లు కడితేనే 2-3 సంవత్సరాలు పడుద్ది కదా. ఇంత పెద్ద అది రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే ఇంతకు ముందు కట్టారు కదా 5 ఏళ్ళు. అవన్నీ కనిపించినవే, అందులో కదా కూర్చొని పనిచేశారు. మరి మీరంటే ఏమీ చేయలేదు, నోరు మూసుకొని పడి ఉన్నారు. అన్నీ ఒక బాత్రూమ్ కూడా కట్టలేకపోయారు 5 ఏళ్ళు. మొత్తం అంతా దోచుకు తినడానికి సరిపోయింది. కానీ అలా కాదు కదా, కట్టారు కదా. రాజధాని కట్టమన్నది ఏదో రాత్రి జరిపింది. ఏదో జాన్ హెవర్డ్ చెప్పినట్టు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఓవర్ నైట్ అనేసి చెప్పాడు ఒక మహానుభావుడు. రోమ్ నగరం రాత్రి కట్టబడలేదురా బాబు, కొన్ని దశాబ్దాల తర్వాత అది ఏంది. దానికి ఉదాహరణ ఒక మన పక్కన ఉన్న హైదరాబాదే. ఈ సైకో సన్యాసులకు అర్థం కాక ఇంకా వాగుతున్నారు. సో రాత్రి కట్టడానికి ఇది పశువులతో కొట్టం కాదు. రాష్ట్రానికి రాజధాని, దానికి ఉండవలసిన పద్ధతులు ఉంటాయి. మీకంటే ఏమీ తెలియదు కనుక. మీకు తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు రాదు, ఏమీ రాదు. ఏదో గాలికి కొట్టుకొచ్చారు, సునామీలో కొట్టుకుపోయారు. అంచేత ఏదైనా మాట్లాడేటప్పుడు 3 రాజధానులు ఏంటి, 3 రాజధానులు ఏంటి, 3 రాష్ట్రాలు ఏంటి, అసలు వాళ్ళకి ఏమైనా ఇది ఉంటే ఆ సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఏమిరా బాబు 3 రాజధానులా నీకంటే 5 రెట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కి నేను రాజధానులు కట్టాలరా? ఎంత పెద్ద దేశానికి 150 కోట్ల జనాభా ఉన్నట్టు ఎంత పెద్ద దేశానికి నేను రాజధానిని కొట్టాలని ప్రధానమంత్రి గారే 4 పీకాలి. రాజద్రోహం కేసు పెట్టి పొక్కలో వేయాలి. అలా చేయకుండాను ఎవరిష్టం వచ్చినట్టు చేయడానికి అంటే సొంత ఇల్లా ఏంటి, సొంత జాగీరా రాష్ట్రం అంటే? ఎవడు సొమ్మిది ఇదంతుని? ఒక శ్మశానం అంటాడు. దానికే ఒక విధి. చిన్నప్పుడు మేము చదువుకున్నాం, 60 ఏళ్ళ కిందటి మేము చదువుకుని మాకు ఇప్పుడు జ్ఞప్తున్నాయి. ఇప్పటికంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ తెలుగు మాస్టర్ చెప్పేవాడు, గంజాయి తాగి తొరకల సంజాతుల గూడి కళ్ళు చెవిగొన్నాయా లంజల కొడక, ఎక్కడ కుంజర యోధంబు దోమ కుత్తుకొచ్చి వచ్చాను. మీకు తెలిసే ఉంటుంటుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలంలో అందులో ఒక తెనాలి రామకృష్ణుడు అని ఉండేవాడు. అతను మహామేధావి, మంచి వ్యక్తి, మంచి ఆస్థానం విదూషకుడు, సలహాలు ఇచ్చేవాడు. కానీ అతను అంటే ఇంకా ఇక్కడ ఉన్న సైకోసాగే అక్కడ సైకో ఉంటారు కదా, ప్రతి ఒక్క దగ్గర ఉంటారు. ఈ బ్యాచ్ లాగే ఇప్పుడున్న బ్యాచ్ లాగా అక్కడ ఒక బ్యాచ్ ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని దేనికి దానికి కోసం అక్కడ ఉంటాడు, ఏదో భట్టుడు ఉంటాడు. ఆ భట్టుడికి చెప్పి ఇలాగ కుంజర యోధంబు దోమ కుత్తుకు చచ్చన్ అని పూరించమని చెప్తాడు. రామకృష్ణ గారు వచ్చినప్పుడు చెప్పండి. దానికి చిరాకు వచ్చి, కోపం వచ్చి ఏం చెప్తాడు రామకృష్ణ? గంజాయి తాగి తొరకల సంజాతుల గూడి కళ్ళు చెవిగొన్నాయా లంజల కొడక, ఎక్కడ కుంజర యోధంబు దోమ కుత్తుకు చొచ్చాను
కుంజర యోధంబు దోమ కుత్తుకు చుచ్చినంటే అర్థం ఏంటి? కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు. దోమ కుత్తుకంటే దోమ గొంతులో ఇరుక్కుపోయిందంట. ఏనుగుల గుంపు దోమల గొంతులో ఇరుక్కుపోయింది. ఎలాగా? గంజాయి తాగి తురకల సంజాతులు కళ్ళు చెవుకున్నాయి. ఏమిరా గంజాయి కళ్ళు తాగి శంకరజాతితో కలిసి నీకు కళ్ళు జట్టుబుడ్డే లంజల కొడక ఎక్కడరా? ఏనుగుల గుంపు వెళ్ళి దోమల దోలకు గొంతుకులు పుచ్చుకున్నాయని. ఇదే పద్ధతిని మనం అమరావతిని ఉపయోగిస్తే శ్మశానం అన్నోడికి గంజాయి తాగి తురకల శంకర జాతిని ఇంక కళ్ళు చెవుకున్నాయా లంజల కొడక ఎక్కడరా? అమరావతిలో ఆకాశ హర్మ్యాలు కనిపిస్తున్నాయి, కనిపించడం లేదా అని మనం చెప్పచ్చు. వీళ్ళకి ఏమి సిగ్గు లజ్జ ఉంటే అటువంటివన్నీ ఇదవుతారు. ఇది ప్రజల రాజధాని రా. ఎవడైనా ప్రజల రాజధాని గురించి అమరావతి గురించి మాట్లాడితే ప్రభుత్వం వెంటనే వాడి మీద కేసు పెట్టి రాజద్రోహం కేసు పెట్టి కటకటాల్లో వెయ్యాలి. ఇంతవరకు ఆ పని చేయడం లేదు. చెయ్యాలి, ఇది చెయ్యక తప్పదు. ఎందుకంటే రాజధాని అనేది ఈ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ఒక ఆయుపట్టు, గుండె. దాని మీద ఎవడు అవాకులు చవాకులు పెళ్ళినా వాడికి ఇమ్మీడియట్గా శిక్ష పడాల్సిందే. అది కేంద్ర ప్రభుత్వమే చేయవలసింది, కానీ చేయలేదు. గోడ మీద పిల్లివాటంలో ఉన్నారు. సో అందుచేత ఈ ప్రభుత్వమైనా ఆలోచించండి. ఎవడైనా అమరావతి పైన ఏమైనా ఇక ముందు మాట్లాడితే వాడిని వెంటనే రాజద్రోహం కేసు పెట్టి బొక్కలో వేయండి. నేను చెప్తున్నాను. ఎవడైనా సరే, ఏమైనా సరే, ఏమనుకోండి, మంచిది కాదు అది. ఆ విధంగా ఒక రాజధాని గురించి వాళ్ళకి చేతకాక వదిలేసి పని చేసిన వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు. కనుక చూడండి, వెళ్ళి ఏం జరుగుతుందో. మీరు అరణ్యంలాగా వదిలేసిన దాన్ని ఇప్పుడు ఏ విధంగా తయారవుతుందో కనిపిస్తుందో అదే అడిగాను. అదే ఈ పద్యం తాలూకా తాత్పర్యం. వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. కళ్ళుంటే దగ్గరికి వెళ్ళి చూడండి. సంగతి. థ్యాంక్ యూ.